హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ అంగళమ్మాయిని. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, మన సబ్స్క్రైబర్ ఒకరు అసలు మనం మంచి ఫండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఏ ఫండ్స్ కొంటే మనకి బెనిఫిట్, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అన్నది జస్ట్ ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడిగారు. దానికోసంగా ఇది మనమైతే ఈ వీడియో చేద్దాం. ఇక్కడ నేను ఓవరాల్గా ఆల్ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేశాను. ఇందులో ఆల్టర్నేట్గా జస్ట్ ఒక్కరిని పిక్ చేసుకొని దాన్ని గురించి చేద్దాము. మన ఫస్ట్ అసలు మన ఏ ఫండ్ తీసుకోవాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అన్నదానికి ముందు వెళ్ళేటప్పుడు మనం అసలు ఎగ్జాక్ట్గా చూసుకోవాల్సింది మెయిన్ రేటింగ్. ఎందుకు అంటే స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి పోయి రేటింగ్ లేని వాటితో రేటింగ్ ఇస్తున్నాడు అంటే అది మంచిగా పెర్ఫామ్ చేస్తుంది అని, చేయకపోతే ఇక్కడ రేటింగ్ అయితే ఇవ్వడు. మెయిన్ ఫస్ట్ పాయింట్ మనం ఫస్ట్ చూసుకోవాల్సింది రేటింగ్. ఆ తర్వాత మనకి నెట్ అసెట్ వాల్యూ ఎంత వస్తుంది అన్నది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫండ్ సైజ్ ఎంత ఉంది. ఫండ్ సైజ్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ మంది అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారనే కదా. థర్డ్ది పాయింట్ వచ్చేసరికి ఫండ్ సైజ్ ఎక్కువ ఉన్న ఫండ్ సైజ్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఇది నేను చెప్పేదల్లా నేను కొత్త వాళ్ళకి. పాత వాళ్ళు ఉంటారు చూసారా, ఆల్రెడీ కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు వాళ్ళు ఏంటి అంటే ఇందులో కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతారు కాబట్టి కొత్తగా ఆఫర్ చేసే ఫండ్స్ని అవి ఇవి కూడా కొనుక్కోవచ్చు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం స్టార్టింగ్ వాళ్ళకి నాలెడ్జ్ కోసం నేను చెప్తున్నాను. స్టార్టింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అన్నది నేను క్లియర్ చెప్తున్నాను. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే అసలు మన అమౌంట్ ఎందులో ఏ కంపెనీస్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంతెంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది కూడా క్లియర్గా ఇక్కడ మనకి చూపిస్తుంది. మనం వీటన్నిటిలో మనం కవర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మన రెగ్యులర్గా ఫుడ్ ఒకటి, హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఫ్యూయల్ ఒకటి, బ్యాంక్స్ ఒకటి, ఇవన్నీ కూడా ఓవరాల్గా మనకు కవర్ అవుతున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఎందుకు అంటే మనం లాస్ట్ 20 ఇయర్స్ని 20 ఇయర్స్కి ఇప్పటికి కంపేర్ చేస్తే చాలా పెరిగి ఉన్నాయి. అలానే తర్వాత రానున్న 20 సంవత్సరాల్లో కూడా ఇప్పుడు ఎంతైతే పెరిగిందో అంతగా పెరుగుతూనే ఉంటుంది. అందుకోసం ఏంటి అంటే మెయిన్ మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తీసుకుందాం, మనకి 20 ఇయర్స్ బ్యాక్ 1 కిలో కందిపప్పు, 1 కిలో చక్కెర ఎంత రేట్ ఉంది, ఇప్పుడు ఎంత రేట్ ఉంది. 20 సంవత్సరాల క్రితం అందరికీ జీతాలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి అంటే రోజుకి పెరగడమైనా కానీ తగ్గడం ఉండదు. అందుకోసం ఏంటి అంటే ఇక్కడ ఈ 5 ఏరియాస్ కవర్ అయ్యేటట్లు చూసుకోవాలి హోల్డింగ్స్. ఇంకా లాస్ట్గా ఫైనల్ వన్ ఏంటి అంటే ఎక్స్పెన్స్ రేషియో ఒకటి, ఎగ్జిట్ లోడ్ ఒకటి. ఎక్స్పెన్స్ రేషియో గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఈ రెండు కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓవరాల్గా ఈ 5 పాయింట్లు దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ రేటింగు, సెకండ్ వచ్చేసి ఎన్ఏవి, థర్డ్ వచ్చేసి ఫండ్ సైజు, ఫోర్త్ వన్ వచ్చేసరికి హోల్డింగ్స్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎక్స్పెన్స్ రేషియో. ఈ 5ని దృష్టిలో పెట్టుకొని మనం ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఈ 5 పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని ఫండ్స్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? మీ అందరికి నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.